రే ఇదంతా చేసింది నువ్వే. నువ్వే చేసావరా? నువ్వే. ఇదంతా కాదు, ఏం జరగాలో ఆలోచిద్దాం. చెప్పేద్దాం మరి. చెప్పేద్దాం. ఇదంతా అమ్మాయి కోసమే కదా? అవునరా. అసలు అది ఫేక్ అకౌంటా ఒరిజినల్ అకౌంటా అని తెలుసుకోవా? ఇప్పుడు వద్దురా. ఇప్పుడు తెలియాలి వాడికి. అయ్యో ఏంట్రా? అసలు ఇదంతా చేసిందే మేవురా. అరే ఏం మాట్లాడుతున్నారా? చెప్పరా అబద్ధం అని. చెప్పరా, అరే చెప్పరా అబద్ధం అని. మళ్ళీ నువ్వైనా చెప్పరా అడికి అబద్ధం అని. చెప్పండి రా. చెప్పరా అది అబద్ధం అని. చెప్పరా రే. అరే నిజం చెప్పరా రే. అరే అబద్ధం. నిజమేరా, బాధగా అనిపిస్తుందా? మిమ్మల్ని నా వాళ్ళు అనుకున్నారా? నేను మిమ్మల్ని నమ్మాను రా. ఇంకోసారి మీ మొహాలు నాకు చూపించకండి. అసలు వాళ్ళ ఫ్రెండ్సా శత్రువులా? అసలు ఫ్రెండ్స్ నమ్మకూడదయ్యా. సరే నువ్వు చెప్పు. లైఫ్లో నమ్మిన వాళ్ళు నా అనుకున్న వాళ్ళే మోసం చేస్తే ఎలా ఉంటుందో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశా. చాలా కోపం వచ్చింది, కానీ ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అమ్మో వీడు మళ్ళీ వచ్చాడా? సార్ ఏం కావాలి? మీ దగ్గర ఫుల్లులు ఏమున్నాయి? రాయల్ ప్యాలెస్ 8 PM మ్యాన్సినోస్. ఒక మ్యాన్చినోస్. సరే సార్. అమ్మో వీడు మళ్ళీ వచ్చాడు. ఈసారి డబ్బులు ఇస్తాడా లేకపోతే నాకే పంగనామా పెడతాడా? సార్
చాలా మోసపోయాను నాన్న. నా అనుకున్న వాళ్ళు నన్ను చాలా మోసం చేశారు నాన్న. నా బాధ చెప్పుకోవడానికి నాకంటే ఎవ్వరూ లేరు నాన్న, ఒక్క నువ్వు తప్ప. అమ్మను కూడా నేను చాలా బాధ పెట్టాను నాన్న. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినప్పుడు నాకు నిజంగా తెలియలేదు నాన్న. ఒక్కసారి నీ ఒళ్ళో పడుకోవాలంది నాన్న. నాకు బాధ వచ్చినప్పుడల్లా నీ ఒళ్ళు పడుకుంటాడే కదా నా బాధ తగ్గేది. చివరికి ఒక్కసారి నీ ఒళ్ళు నన్ను పడుకొని నాన్న బాధ తగ్గింది. ఇప్పుడు ఎలా రా మరి? మొత్తం చెప్పేశాం కదా, ఏం జరుగుతుంది? ఏమోరా, నాకేం తెలుసు. దంకులు జరిగింది, అందుకే ఈ ఫోన్ తీసుకొని నా హాఫ్ అమౌంట్ అయినా నాకు రిటర్న్ ఇచ్చేసాడు అంకుల్. ప్లీజ్ అంకుల్. ఏది తన ఇన్స్టాగ్రామ్ ఒకసారి తీసి ఇదేనా తన ఇన్స్టా అకౌంట్? తన పేరు షాదికానా? అవును, తన పేరు షాదికానే. నా ఇన్స్టా అకౌంట్ ఇదే. మా బేటీ हाँ पापा। एक बार इधर आओ माँ. చూస్తున్నావు సార్, బుర్కా వేసుకొని రా. ఏంటి చూస్తున్నావు? సార్ అటు చూడు. షాదిక, నువ్వు నిజంగానే ఉన్నావు అయితే? ఇన్నాళ్ళు ఏమైపోయావు? అసలు రెస్పాన్స్ లేదేంటి? నీకోసం ఎంతలా వెతికానో తెలుసా నేను. ఏంటండి మీ అమ్మని అలా కౌలించుకుంటే ఏమనరా? వాడిని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది. నా లైఫ్ ఇలా అయిపోయింది, వాళ్ళ లైఫ్ అయినా.
చూసుకోవాలి కదా బ్రో. ఫోన్ 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 చూసుకోవాల్సింది కదా బ్రో. ఇంతకు ఎవరు భయ్యా నువ్వు? హాయ్ బ్రో, మై నేమ్ ఇస్ ఆర్య గుణ. నీ పేరు ఎక్కడో విన్నట్టుందే. అంటే మీరు మళ్ళీ గొడవ పడతారా? ఆయన అసలుకే దెబ్బలతో ఉన్నాడు. హలో హలో, వెయిట్ బ్రో, ఏం మాట్లాడుతున్నావు? ఒకసారి ఇలా రండి. అదిగో భయ్యా అతను. ఓ, ఏం చెప్పాడేంటి లోపల? అసలు ఈ సమాజంలోనే కలన వ్యక్తి. ఇప్పుడు ఆ మందు మత్తులోనే ఉండేవాడు. అలాంటి వ్యక్తిని ఎలా ఒప్పించాడో తెలుసా? ఏం చెప్పి ఒప్పించాడు? అతను పడ్డ కష్టం అంతా చెప్పుకున్నాడు. పాపం తొక్క, ఆడు చెప్పిందంతా అబద్ధం. అరే ఏమైందిరా? 2 సంవత్సరాల నుంచి వాడు అమ్మాయి లవర్స్. అలాగే నేను వాడి బెస్ట్ ఫ్రెండ్ని. అసలు ఏమైంది? అతను ఎందుకు అబద్ధం చెప్పాడు చెప్పండి. అవును, అసలు ఏం జరిగింది చెప్పు.